ఈరోజు మా హస్బెండ్ ఒక సర్ప్రైజ్ వెళ్దాం షాపింగ్ అని అన్నారు. మా బుజ్జి బేబీతో షాపింగ్‌కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఫస్ట్ అయితే మీ అందరికీ మా చిన్ని బుజ్జి తల్లికి ఏం తీసుకున్నానో చూపించేస్తాను. సో ఇది వచ్చేసి వెండి మొలతాడు. ఈ కడియాలు అయితే భలే క్యూట్గా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడే ఇస్తాను చిన్న తల్లికి. ఇవన్నీ సిల్వర్, ప్యూర్ వెండి అంటారు కదా, పాల వెండి. సో అట్లా అన్నమాట. సో ఈ బ్యూటిఫుల్ డ్రెస్ అంటే నా చిన్ని తల్లికి ఎంత బాగుంది కదా, క్యూట్గా ఉంది. హలో, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మా హస్బెండ్ ఒక సర్ప్రైజ్ వెళ్దాం షాపింగ్ అని అన్నారు. ఏ షాపింగ్ ఏంటి అనేది తెలీదు. ఏం షాపింగ్ చెప్పిస్తాం బుజ్జి? ఇప్పుడు ఏం చెప్పాను, తీసుకెళ్ళి సర్ప్రైజ్. అప్పటి నుంచి అదే చెప్తున్నా, సర్ప్రైజ్ అని చెప్పట్లేదు. సో ఇప్పుడైతే షాపింగ్ వెళ్తున్నాం. నాకైతే రికార్డ్ చేయాలనిపించింది. ఇలాంటి సర్ప్రైజెస్ కొన్ని రికార్డ్ చేసుకుంటే బెస్ట్ మెమొరీగా ఉంటాయి కదా. సో అందుకనే మా బుజ్జి బేబీతో షాపింగ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో షాపింగ్ ఏంటో, సర్ప్రైజ్ ఏంటో చూద్దాం. పదండి. సో మేమైతే జోయాలుకాస్కి వచ్చేసాము. నేను ఎప్పుడు ఇక్కడ తీసుకుంటాను గోల్డ్, కళ్యాణ్, జోయాలుకాస్. సో ఇలా ఎక్కువ తీసుకుంటుంటాను అనమాట. అండ్ బాగుంటుంది, వెరైటీస్ ఆఫ్ గోల్డ్ బాగుంటుంది, న్యూ మోడల్స్ వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో ఇక్కడ ఏంటి అంటే, నేను పెళ్ళి కాకముందు ఎక్కువ తీసుకునేదాన్ని కదా. సో అక్కడ వెళ్ళినప్పుడు ఎప్పుడు కిడ్స్కి సంబంధించిన బ్రాస్లెట్స్ అన్నీ చూస్తుండేదాన్ని. సో నాకు చాలా ఇష్టం అనమాట కిడ్స్కి ఇలా చిన్న చిన్న స్మాల్ వేస్తుంటే చాలా మంచిగా అనిపించేది. ఎప్పుడు చూస్తుండేదాన్ని అనమాట. సో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వెళ్ళినప్పుడు కూడా మన బేబీ పుడితే ఇలా ఇవి తీసుకోవాలి, అవి తీసుకోవాలి అన్నీ పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్లీ బ్లాక్ బీట్స్ అడిగాను, అక్కడ స్టాక్ లేవంట. బ్లాక్ బీట్స్ హ్యాండ్స్కి వేస్తారు కదా, అవి స్టాక్ లేవని చెప్పారు. సో అందుకని చెప్పేసి గోల్డ్లో చూస్తున్నాం అనమాట. యాక్చువల్లీ గోల్డ్లో నాకు ప్లెయిన్ గోల్డ్ ఉంటుంది కదా, గాజులాగా ఉంటాయి కదా. సో బాబు పుట్టినా పాప పుట్టినా కూడా బాగుంటుంది 2-in-1గా. సో ఇవైతే పాపకు బాగుంటాయి, ఇవైతే బాబుకి బాగుంటాయి అని కాకుండా అవైతే 2-in-1గా బాగుంటాయి అని చెప్పేసి అనుకున్నాను. సో అవి దొరకలేదు యాక్చువల్లీ అక్కడ. కానీ బాగా నెతికి తీసామన్నమాట. ఒకే ఒక పీస్ ఉంది. సో ఆ పీస్ అయితే తీసేసుకున్నాము. మీకు తర్వాత కంటిన్యూ వ్లాగ్లో వస్తుంది, చూసేసేయండి. ఏం తీసుకున్నాను ఏంటి అనేది క్లియర్ డీటెయిల్డ్గా చెప్పాను అనమాట. సో మా ఆయన అక్కడ కామెడీ చేస్తున్నారు. సో అక్కడ నాకు పబ్లిక్లో అట్లా రికార్డ్ చేయాలంటే కొంచెం షై ఫీల్ అవుతుంటాను నేను. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ వచ్చేసి ఈ మోడల్ కూడా బాగున్నాయి. కానీ న్యూ బోర్న్ బేబీస్కి ఇట్లా వేస్తే గేసుకుంటుందేమో అని ఒక థాట్ అనమాట. ఇక్కడ కడియాల్లాగా చూపిస్తున్నాం కదా, సో అవి కూడా బాగున్నాయి. అంటే గేసుకుంటాయి అని ఒక ఫీలింగ్ ఉండే నాకు అనమాట ఇవి. అండ్ నేనైతే ఏదైతే అనుకున్నానో ఆ పీసే తీసుకున్నాను. ఇది కంటిన్యూ వీడియోలో వస్తుంది, చూసేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి జోయాలుకాస్లోని. ఇది బ్రాండింగ్ ప్రమోషన్ కాదు, సో నేను ఎక్కువ తీసుకుంటాను కాబట్టి చెప్తున్నాను. అండ్ జోయాలుకాస్, కళ్యాణ్ జ్యువెలర్స్, జిఆర్టీ జ్యువెలర్స్ ఇవన్నీ బాగుంటాయి కలెక్షన్స్. న్యూ వెరైటీ ఉంటాయి అనమాట మోడల్స్ అన్నీ. ఎప్పటికప్పుడు డిజైన్స్ మారుస్తుంటారు. సో ఆయన చేతిలో బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదా, అవి అయితే కొంచెం రఫ్గా అనిపించింది, గీరుకుంటాయేమోనని. సో కొత్త మోడల్ అయితే తెప్పిస్తా అన్నారు. అవి తెప్పించినప్పుడు నేను తీసుకున్నప్పుడు మీ అందరికీ చూపిస్తాను అవి కూడా. అండ్ ఈ మోడల్స్లోని చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, బాగున్నాయి, భలే ఉన్నాయి అయితే. సో నేను కూడా ఒక నక్లీస్ తీసుకున్నాను అనమాట. అది ఫుల్ వీడియోలో అప్లోడ్ చేశాను, చూసేసేయండి, ఎలా ఉందో చెప్పండి. సో ఫైనల్గా అయితే మా గోల్డ్ షాపింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాము. అండ్ అక్కడ క్వాలిఫికేషన్స్ అన్నీ చేస్తున్నారనమాట. అండ్ ఇలా ఎంత బాగా అనిపిస్తుంది కదా, ప్రెగ్నెంట్తోనే అలా వెళ్ళి మన బుజ్జి బేబీకి ఇలా జ్యువెలరీస్ కానీ, ఇలా క్లాత్స్ కానీ ఇలా షాపింగ్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఈ కొత్త ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంది నాకైతే, మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఎందుకు బిఫోర్ డెలివరీ తీసుకోవద్దు అది ఇది అంటారు కదా, ఎస్ కరెక్టే. బట్ ఏంటంటే మనకున్న టైం చాయిస్ బట్టి యాక్చువల్లీ నాకు వేరే సర్ప్రైజ్ అని తీసుకెళ్లారు. అండ్ ఇది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత డెసిషన్ చేంజ్ చేసేసుకొని, క్రాడల్ సెరమనీ ఉంటుంది కదా 21 డేస్కి, మళ్ళీ మనం బయటికి రాలేము. సో అప్పుడైతే తీసేసుకొని పెట్టుకుందామని చెప్పేసి ఇవి తీసుకున్నాం అనమాట.
యాక్చువల్లీ నాకు నక్లీస్ సర్ప్రైజ్ ఇవ్వడానికి తీసుకొని వెళ్ళారనమాట. సో ఆ నక్లీస్ పక్కన పెట్టేసి మొత్తం బేబీకి సంబంధించి తీసుకున్నాము. అండ్ నక్లీస్ అనేది ఫైనల్గా మేము తీసుకున్నాము. అండ్ అలాగే మమ్మీ కూడా ఇదే టైం వచ్చాను కదా, నేను కూడా తీసేసుకుంటానని చెప్పేసి బేబీకి చైన్, అలానే బేబీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసుకుంది. ఇంకా కొన్ని ఉన్నాయి, సో అక్కడ అవైలబుల్గా లేవన్నారు. సో ఇంకా నేను తిరగలేను, టైర్డ్ అయిపోయానని చెప్పేసి నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయారనమాట. ఎందుకంటే అప్పుడే 9 months నాకు. సో ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ లయన్ది చూపిస్తున్నారు, భలే ఉంది. ఇదైతే నాకు బాగా నచ్చింది. నాట్ లయన్, ఇట్స్ టైగర్ అనుకుంటా, టైగర్ది. సో భలే అనిపించింది. అండ్ అట్లా కడియం నాకు బాగా ఇష్టం అనమాట. నెక్స్ట్ అయితే ఇది తీసుకోవాలి పక్కా అని చెప్పేసి ఒకసారి సైజ్ అన్నీ చూసుకొని చెక్ చేసుకొని వచ్చామన్నమాట. చెప్పాను కదా ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగుంటాయి, నాకు నచ్చుతాయని. అండ్ గోల్డ్ కూడా ప్యూరిటీ ఉంటుంది. అండ్ చాలా మీరు నా వ్లాగ్స్లో చూసుంటే ఆల్మోస్ట్ నేను జ్యువెలర్స్లోనే పర్చేస్ చేస్తాను. షాపింగ్ అంటేనే చాలా టైం టేకింగ్ కదా, సో అలా వెయిట్ చేస్తూ ఉండాలి షాపింగ్ కోసం అని చెప్పేసి. అండ్ ఓపికతోని కూడా ఇలా కూర్చున్నాను, ఎందుకంటే అక్కడ స్టాఫ్ అంతా కూడా చక్కగా పలకరించి మంచిగా మనల్ని ట్రీట్ చేస్తారు కాబట్టి ఆ టైం పాస్ అనేది అయిపోయింది. అండ్ ఇక్కడికి వచ్చేసి సిల్వర్ అనమాట. సిల్వర్ తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి గోల్డ్ కన్నా ఫస్ట్ మాలో సిల్వర్ అనేది వేస్తారు, గోనార్ వేస్తారనమాట. అంటే మొలతాడు మమ్మీ తీసుకుంది. ఇది తులాలు అవన్నీ డిపెండ్స్ అనమాట, ఒక్కొక్క వెయిట్ బట్టి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది కదా. సో వెయిట్ బాగున్నదే తీసుకున్నాం అనమాట బేబీకి. సో తనకి 1 year వరకు, 1 year దాకా కూడా వేయచ్చు ఇవన్నీ. సో ఇప్పుడంటే బార్న్ బేబీ కాబట్టి వేయలేము మనం ఈ టైంలోని. సో అది ముందుకు పనికొస్తుంది, మనలో ఫస్ట్ వేస్తారు అని చెప్పేసి ఫస్ట్ తీసుకున్నాం అనమాట. నేను ప్రెగ్నెంట్ ఉన్నాను కాబట్టి అప్పుడు బేబీ గర్ల్ బేబీ బాయ్ అనేది తెలియదు మనకి. సో అందుకనే కొన్ని తీసుకోవాల్సినవి ఆపేసాం అనమాట. బాయ్ పుడితే వేరే తీసుకుందాము, గర్ల్ పుడితే వేరే తీసుకుందాం అని చెప్పేసి. యాక్చువల్లీ బాయ్ అయితే పులిగోరు ఇట్లా తీసుకుందాం అనుకున్నాము. అండ్ గర్ల్ అయితే నక్లీస్ లాగా ఎట్లయినా తీసుకుందాం అనుకున్నాము. చూసారు కదా ముందు బిఫోర్ వ్లాగ్లోని నక్లీస్ అయితే తీసుకుని వచ్చేసారు గర్ల్కి. సో ఇట్లా అనమాట. వెండి సిల్వర్ అయితే మంచిగా బాగున్నాయి కలెక్షన్స్ అయితే. అండ్ ఇంకొకటి బౌల్ కూడా ఇట్లా తీసుకున్నాం అనమాట. అండ్ ఫస్ట్ పెడతారు కదా బౌల్లోని
షాపింగ్ ఎలా జరిగింది అనేది. సో అదైతే బిఫోరే షాప్ చేసామన్నమాట. అంటే క్రాడల్ సెరమనీ ఉన్నప్పుడు మనకి యూజ్ అవుతుంది. సో అందుకనే 9 months కంప్లీట్ అయిపోయినప్పుడు వెళ్ళామన్నమాట. సర్ప్రైజ్ అని చెప్పి తీసుకెళ్ళారు, చూసారు కదా వ్లాగ్లోని. సో ఇప్పుడు డెలివరీ కూడా అయిపోయింది, బేబీ క్రాడల్ సెరమనీకి వస్తున్నాం మేము ఇప్పుడు. సో అందుకనే నేను ఏమేమి తీసుకున్నాం అనేది క్లియర్గా డీటెయిల్డ్గా చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దాని తర్వాత నేను డెలివరీకి వెళ్ళిపోవడము, ఇంకా అన్ని వీడియోలు 1 by 1 చూసారు కదా. సో షూట్ చేయడం కుదరలేదనమాట. అంటే క్లియర్గా చూపిద్దాము ఏమేమి తీసుకున్నాము అనేది అని. ఫస్ట్ అయితే మీ అందరికీ మా చిన్ని బుజ్జి తల్లికి ఏం తీసుకున్నానో చూపించేస్తాను. అండ్ నెక్స్ట్ మనకి డ్రెస్సెస్, తనకి డ్రెస్ అయితే స్టిచ్ చేయించాను అనమాట. ఎంత క్యూట్గా ఉందో డ్రెస్ అయితే. సో అది చూపిస్తాను. ఫస్ట్ చూపిద్దాం. వా సిల్వర్ వచ్చింది. సో ఫస్ట్ గోల్డ్ వెళ్ళిన తర్వాత సిల్వర్ చూపిస్తాను మీ అందరికీ. ఓకే, అంటే ఇవి రెండు మిక్స్ చేసి పెట్టాను, సిల్వర్ గోల్డ్ అన్నీ. ఓకే, ఫస్ట్ మా ఆయన ఏం తీసుకున్నారో చూపిస్తాను. ఆ రోజు నన్ను సర్ప్రైజ్ అని తీసుకెళ్ళారు. యాక్చువల్లీ మాకు ప్లానింగ్ లేకుండే అనమాట. సో సడన్గా పద అని చెప్పి రెడీ కా అని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు. సో అంతకన్నా ముందు బేబీ వెల్కమింగ్ రోజు మా ఆయన గిఫ్ట్ కొన్నారు కదా, అది చూపిస్తాను మీ అందరికీ. ఎంత క్యూట్గా ఉందో. ఆ రోజు కూడా వీడియో షూట్ చేయలేకపోయాను. ఇది బేబీ వెల్కమింగ్ రోజున కొన్న నెక్లెస్ అనమాట. గుడ్డి నెక్లెస్. అది ఎప్పుడు వేస్తానో తెలీదు. ఇప్పుడైతే వేయలేం, న్యూ బోర్న్ కదా. సో కొంచెం ఎదగాలన్నమాట. బాగుందా? ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్, స్టడ్స్ లాంటివి తీసుకున్నారు. చాలా క్యూట్గా ఉన్నాయి. ఇది కూడా చూసారు ఎంత కుల్లో వీళ్ళకి ఆర్ తీసుకున్నారు. జీ ఎక్కడ ఉందంటే లేదట. ఏం చెప్పాలి మరి, ఇంకా భలే క్యూట్గా ఉంది కదా. అండ్ దీంతో పాటు ఆ రోజు తీసుకున్నది రింగ్. కానీ మా చిన్నతలకి రింగ్ లూజ్ అయిపోతుంది, ఇంకొంచెం ఎదగాలి. ఆ రోజు తీసుకున్న రింగ్ అండ్ భలే క్యూట్గా ఉంటాయి పిల్లలవి. చాలా మంచిగా అనిపిస్తాయి నాకైతే. నెక్లెస్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ చిన్న నెక్లెస్ డిజైన్ కూడా. నేను హాస్పిటల్లో ఉన్నాను, నాకు తెలియదు అసలు. ఇంటికి వచ్చేసరికి సర్ప్రైజ్ ఇచ్చారు. ఎంత బాగుంది కదా. సో అమ్మాయి పుడితే ఇలా ఉంటుందన్నమాట. చక్కగా బట్టలు, నెక్లెస్లు, చెవులు అన్నీ వెరైటీస్ అన్నీ కొనుక్కోవచ్చు, మంచిగా రెడీ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఆ రోజు వెల్కమింగ్ రోజులు మీకు చూపించలేదని ఒకసారి చూపించండి ఇది. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే దీన్ని చూడండి, నేను ఏం చేశాను. చూసి అటు ఇటు చేశాను నేను వీటిని. బేబీకి దీన్ని ఏమంటారు, కడియాలు. సో ఇది బేబీకి కడియాలు తీసుకున్నాము. ఇది 21 days క్రాడల్ సెరమనీకి వేస్తాము. అంటే ఆ వీడియోలో కూడా మనం అంత క్లియర్గా చూపించలేము కదా. సో అందుకే ఏం తీసుకున్నాను అనేది ముందే చూపిస్తున్నాను. సో ఇవన్నీ మేము జోయాలుకాస్లో కొన్నాం, బ్రాండింగ్ కాదు. అంటే ఎక్కువ అక్కడే కొంటాం అన్నమాట. కడియాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని గురించి కూడా చెప్పాలి. ఇది నేను తీసుకున్న నెక్లెస్. ఒక నిమిషం. ఇది నేను తీసుకున్న నెక్లెస్. పాపకే కాదు, నాకు కూడా కావాలని చెప్పి నెక్లెస్ అయితే తీసుకున్నాను. ఇది లక్ష్మీదేవిను అండ్ పగడాలు స్టోన్స్ వచ్చిందనమాట. బాగుందా ఇది కూడా? సో లక్ష్మీ హారం. యాక్చువల్ నా దగ్గర లక్ష్మీవి ఉన్నాయి, అయినా కూడా మనకి చోకర్ లాగా కావాలి అని చెప్పేసి ఒకటి తీసుకున్నాను నేను. ఇది లక్ష్మీదేవిది. సో ఆ రోజు తీసుకుని షాపింగ్ ఏం చేసామని చూపిస్తున్నాను మీ అందరికీ. అండ్ ఈ చైన్ వచ్చేసి మా మమ్మీ షాప్ చేసింది పాప కోసమని. సో చైన్ వేస్తారు కదా, సో చైన్ తీసుకున్నారు అనమాట. అంటే బర్న్ బేబీ కదా, కొంచెం హెవీ వేస్తే వేయలేదని చెప్పేసి సో లైట్ వెయిట్లో తీసుకున్నారు. బాగుంది కదా. అంటే వెయిట్ ఎన్ని గ్రామ్స్ ఏంటి అనేది నేను అన్నీ చెప్పలేను. అంటే ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉంది కాబట్టి మరి ఇప్పుడు అన్నీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఇది వచ్చేసి వెండి మొలతాడు. సో ఇది కూడా మమ్మీ తీసుకున్నారు, వెండిది. భలే ఉంది. మా చిన్నప్పుడు ఇట్లా వేస్తుండే అనమాట, సేమ్ అలాగే.
వెండి మొలతాడు అంటారు కదా, గోనారు అంటారు దీన్ని. వెండి మొలతాడు, గోనారు కొన్ని ప్లేసెస్లో అంటారు, అది ఇదనమాట. బాగుంది కదా. సో ఇంకొకటి వచ్చేసి మా బుజ్జి తల్లికి, మా చిన్న తల్లికి మేము ఏం తీసుకున్నామంటే క్యూట్గా ఇందులో ముద్దపప్పు అన్నం వేసుకొని తినాలి. అంటే నా ఇష్టాలు చెప్తున్నాను, మా బేబీకి ఏమి ఇష్టమో నాకు తెలీదు. సో దీంట్లోని ఈ వెండి గిన్నె అండ్ స్పూన్, చిన్న తల్లికి చిన్ని స్పూన్, చిన్న తల్లికి చిన్ని కప్పు. సో చాలా క్యూట్గా ఉంది కదా. ఇది చెక్కుడు కూడా నాకు బాగా నచ్చింది. ఈ చెక్కుడు, ఈ మోడలు చాలా స్ట్రాంగ్గా ఉంది. బౌల్ అయితే మాత్రం ఈ క్యూట్ ఇలా సెట్ అయితే చాలా క్యూట్గా ఉంది. ఇవి ఎన్ని తులాలు పడిందో మర్చిపోయాను, ఎన్ని తులాలు అనేది. ఇంత క్యూట్గా ఉంది కదా. ఇవన్నీ చూసి ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుంటే అబ్బా క్రాడల్స్ అన్ని రోజు తినిపించాలి ఏదో ఒకటి అని చెప్పేసి అనుకుంటున్నా. చూద్దాం ఆ రోజు మంటలు గారు ఏం చెప్తారో. సో స్పూను అండ్ బౌల్ తీసుకున్నాము. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి సిల్వరు కడియాలు అంటారు కదా, సిల్వర్ కడియాలు ఇవి. ఈ కడియాలు అయితే భలే క్యూట్గా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడే వేస్తాను చింతలకి, చూసారా. ఇది అండ్ గిన్నె కూడా మమ్మీ తీసుకున్నారనమాట. చూపిస్తాను. ఇంకా కొన్ని పెండింగ్స్ ఉన్నాయి తీసుకోవాల్సినవి. అమ్మాయి కదా చాలా కొనాల్సి వస్తుంది. ఎస్, ఇవన్నీ సిల్వర్, ప్యూర్ వెండి అంటారు కదా, పాల వెండి. సో అట్లా అన్నమాట. బాగున్నాయి కదా, అంత క్యూట్గా. చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవన్నీ క్రాడల్ సెరమనీ రోజు ఇవ్వడానికి అనమాట. సో పిల్లలకి రాగివి కూడా వేస్తే చాలా మంచిది అని చెప్పేసి రాగివి కూడా తీసుకున్నారు. ఇది రాగివి కానీ వెయ్యాలి. తన కాలు చాలా చిన్నగా ఉంటుంది, ఇది బరువుగా ఉంటుంది. మరి వేస్తే ఎట్లా ఉంటుంది చూద్దాం. ఇవన్నీ వేసి చూడాలి ఒకసారి. రాగివి అండ్ మనం కూడా రాగివి వాడితే చాలా మంచిది అంటారు. నేను కూడా తీసుకోవాలి ఇలాంటి కడియాలు. ఏమంటావు శ్రీవారు, కడియాలు తీసుకోండి నాకు కూడా. సో ఇవి అనమాట మేము తీసుకున్నవి. ఇవన్నీ చూపిద్దాం మీ అందరికీ. అంటే ముందే కొనకూడదు అని చాలామంది అంటారు కదా. సో అట్లేం లేదు, ముందు కొనుక్కొని కూడా పెట్టుకోవచ్చు. ఒక్కొక్కసారి మనం షాపింగ్కి వెళ్ళలేము కదా. ఇప్పుడు 9th monthలో నేను ఉన్నాను కదా డెలివరీకి ముందు. సో అందుకని చెప్పేసి కడియాలు, గిన్నె ఇవన్నీ తీసేసుకున్నాము. ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను షాపింగ్కి వెళ్ళాను కూడా లేదు నాకు టైము. సో నేను అందుకని చెప్పేసి ఇంకా ఆఫ్టర్ డెలివరీ ఎలా ఉంటాము మనము, నీరసంగా ఉంటాము, ఫీడింగ్ ఇస్తూ ఉండాలి, టైం ఉండదు. ఇప్పుడు 21 days అంటే ఇంట్లో నుంచి బయటకు అసలు అడుగు పెట్టినవారు, అది ఇదే నువ్వు తల తింటారు కదా. అందుకనే ముందే ఇలాంటివి కొంచెం ప్లాన్ చేసి పెట్టుకుంటే బెటర్. సో ఇప్పుడు వచ్చేసి గోల్డ్, సిల్వర్ ఇవి కొన్నాం కదా, చూపించాను కదా మీ అందరికీ. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నా చింతలకి ఏం డిజైన్ చేయించానో చూడండి. సో నేను కూడా ఆన్లైన్ నుంచే డిజైన్ చేయించాను అనమాట, ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి చూసి తనకి. ఇవి చూస్తే ఎంత క్యూట్గా ఉంటాయి కదా, చాలా క్యూట్గా ఉంటాయి. సో ఈ బ్యూటిఫుల్ డ్రెస్ అండ్ నా చిన్ని తలకి ఎంత బాగుంది కదా, క్యూట్గా ఉంది. యాక్చువల్లీ కలర్ కాంబినేషన్స్ నేను అనుకున్నాను సేమ్ యాజ్ టీజ్ అలాగే డిజైన్ చేసి పంపించేస్తాను అనమాట. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా మగ్గం వర్క్ చేయించాను. సో బీడ్స్ అండ్ థ్రెడ్ వర్క్ అప్పటికప్పుడు అనమాట, నాకు అసలు టైమే లేకుండే. సో వాళ్ళు అప్రోచ్ అవ్వగానే, ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అప్రోచ్ అవ్వగానే ఇమ్మీడియట్లీ నాకు ఈ మోడల్ కావాలి, ఈ కలర్ కాంబినేషన్లో కావాలని చెప్పాను. అంతే వితిన్ 2 daysలో చేసి పంపించారు. గ్రేట్, అసలు చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ సోహాన్స్ కాచర్ అని క్లాత్ బ్రాండింగ్ అనమాట వాళ్ళది మొత్తం అంతా. ఎంత బాగున్నాయి అంటే డిజైన్స్. అండ్ కిడ్స్కే కాదండి, మనకు కూడా చేస్తారు, పెద్దవాళ్ళకి చేస్తారు, అలాగే మెన్స్కి కూడా చేస్తారు. ఇంట్లో ఏ ఎకేషన్ అయినా కానీ వాళ్ళ దగ్గర మంచిగా డిజైన్ చేయించుకుంటూ భలే ఉంటాయి బ్లౌజెస్ అయితే. నాకు ఇది చూడగానే అనిపించింది, క్లాత్ కూడా ఎంత బాగుంది చూసారా. అసలు కిందనైతే మొత్తం నేను ఇదే కావాలని చెప్పాను అనమాట, నాకు ఇట్లా లేస్ వర్క్తో కావాలి అండ్ క్లాత్ కూడా నాకు ఇట్లాగే డిజైన్ చేసి పంపించండి అని చెప్పాను. అండ్ లోపల కూడా చూసారా, చిన్నపిల్లలు కదా అని చెప్పేసి ఇంకా కాటన్ వేశారనమాట. లైనింగ్ కూడా మొత్తం కాటనే ఉంది. సో మనకి ఇది హెవీ అనే కాదు, అంటే మనకి ఫొటోస్కి లుక్ కావాలి కదా. సో ఆ లుక్ కోసం అని నేను తీసుకున్నాను అనమాట. ఇది మనకి 0 to 6 months కూడా వస్తుంది. ఇది 6 to 7 months కూడా రావచ్చు. ఇది అంత ఉంది లెంత్. మనకి వద్దు అనుకుంటే ఇది కూడా షార్ట్ చేసుకోవచ్చు, ఇంకొంచెం లెంత్ ఎక్కువైనా కూడా షార్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్లౌజ్ చూడండి, అసలు రా సిల్క్, ప్యూర్ రా సిల్క్ అనమాట. ఇది
దీని మీద మనకు అంత మగ్గం వర్క్ కంప్లీట్ థ్రెడ్స్ అండ్ వైట్ బీడ్స్ కూడా వేశారు. ఎంత బాగుంది చూడండి మగ్గం వర్క్, ఎంత భలే క్యూట్గా ఉంది. బ్లౌజ్ అయితే నాకు భలే నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ బిందు గారు. నేను కింద డిస్క్రిప్షన్లోని వాళ్ళ పేజ్ కూడా రాస్తాను చూడండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా కొలాబ్ చేస్తాను. చాలా బాగుంది వాళ్ళ పేజ్లో, అన్ని డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి, చూసేసేయండి. భలే ఉంది కదా, నాకు భలే నచ్చింది. మా చిన్ని తల్లికి 21 days ఫంక్షన్లో వేసి ఆ పిక్స్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, చూసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి అంటే ఈసారి నేను పెద్దగా ఎక్కువ డిజైన్ ఏం చేయించుకోలేదు, ఎందుకంటే మన ప్రోగ్రామ్ ఇంకా పెద్దది ఉంది. ఇది కొంచెం ఇంట్లో వరకే కాబట్టి లైట్గా నేను డిజైన్ కాకుండా లైట్ వెయిట్ సారీ అనేది చూస్ చేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మాంగళ్య సిల్క్స్ నుంచి తీసుకున్నాను ఈ సారీ. అండ్ 2 sarees తీసుకున్నాను. ఆ రోజు ఏం కట్టుకున్నామో చూద్దాం. ఇది ఒకటి తీసుకున్నాను పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్లోని, భలే ఉంది ఇది సారీ. సో వచ్చాక ఓపెన్ చేసి ఇంకా దీనికి ఇంకా స్టిచ్చింగ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఆ రోజు ఏం కట్టుకుంటాను, నా బేబీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో తెలీదు, సో చూడాలి. సో ఇది వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఒక సారీ. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది కొంచెం బాగుంది. సో ఇది వచ్చేసి యాష్ కలర్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో వచ్చిందనమాట. సో ఆ రోజు ఐ థింక్ నాకు స్మూత్గా అనిపించాలి కదా, ఎక్కువ హెవీ కాకుండా, సో స్మూత్గా ఉండాలని చెప్పేసి ఇవి మాంగళ్య సిల్క్స్ అనమాట. ఇది కూడా ఆన్లైన్ స్టోరే, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా కొలాబ్ చేస్తాను, చూసేసేయండి. సో వాళ్ళు ఆన్లైన్ స్టోర్ అంటే మనం ఇక్కడ వెళ్ళి మనం పర్చేస్ చేయలేం కదా, సో అందుకని చెప్పేసి వాళ్ళు వీడియో కాల్ చేసి చూపించారు. సో అది నేను పర్చేస్ చేసేసుకున్నాను. సో ఇదొకటి అండ్ ఇదొకటి 2 తీసుకున్నాను. ఈ రెండిట్లో ఏది సెట్ అవుతే అది వేసుకుంటాను ఆ రోజు, మరి చూడాలి. సో దీనికి మగ్గం వరకు లైట్ మగ్గం వరకు చేయించుకుని, ఎందుకంటే బార్న్ బేబీ కదా, ఎత్తుకున్నప్పుడు కొంచెం వాళ్ళకి గుచ్చుకుంటూ ఉంటుంది, ఇరిటేషన్గా ఫీల్ అవుతారు. సో ఇది చాలామంది అనుకోవచ్చు మగ్గం వరకు కదా, మరి పిల్లలు ఇరిటేషన్గా ఫీల్ అవుతారేమో అని. సో నెక్ కొంచెం డౌన్ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఏం ఇరిటేషన్ అనిపించదు. అండ్ లోపల కూడా ప్యూర్ కాటన్ కదా, సో వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ ఏమి ఉండదు అనమాట. సో మనం ఎక్కువసేపు ఏం కాకుండా మనం వేసి చేంజ్ చేసేస్తాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఇది మనం అప్ టు 6 months వరకు యూజ్ చేసుకోవచ్చు, ఏ ఫంక్షన్స్కైనా బాగుంటుంది ఇలాంటివన్నీ. సో చూసారు కదా, మొత్తం కంప్లీట్గా గోల్డ్ అండ్ డ్రెస్సెస్. పాప డ్రెస్ అయితే నాకు వెరీ క్యూట్ అనమాట. ఎప్పుడు నేను వేసుకుంటూ ఉండేదాన్ని, మన మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ ఇట్లా డిజైన్గా నెక్లెస్లు ఇవన్నీ వేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ దానికి రెడీ చేయాలి, మనం ఎప్పుడు రెడీ అవుతాం కదా అని చెప్పేసి అనిపించింది. సో ఫస్ట్ దానికి రెడీ చేసిన తర్వాతనే మనం ఏదైనా, ఇప్పుడు పాపం ఫీడింగ్ ఇస్తాం కదా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి చూసుకుంటున్నాను అన్నమాట. అంటే ఒక బాధ్యత అనేది వచ్చింది, మదర్ని అయ్యాను కదా. మేమైతే 21 daysకి ఇంట్లోనే చేస్తున్నాం అనమాట. తర్వాత కొంచెం ఒక 3 months 5 months తర్వాత చేద్దాము గ్రాండ్గా, ఎందుకంటే ఇప్పుడు క్యూట్ బేబీ కదా, మాది అంత ఎర్లీగా ఎందుకని చెప్పేసి అన్నీ డిసైడ్ అయ్యామైతే మేమైతే. సో అందుకని 21 days ఇంట్లోనే చేసేసి మన ఫ్యామిలీ మెంబర్స్ వరకు చేసేసుకొని ఏదైతే సాంప్రదాయం ఉంటుందో అదంతా చేసేసుకొని, సో నెక్స్ట్ తర్వాత పెద్ద ఈవెంట్ చేసుకుందామని ప్లాన్ చేసాం అనమాట. సో ఈ ఈవెంట్ కోసం 21 days కోసం అని చెప్పేసి ఇవన్నీ తీసుకున్నాం. ఎలా అనిపించింది, బాగుంది కదా, అన్ని క్యూట్గా బుజ్జిగా ఉన్నాయి అనమాట. సో మీకు కూడా ఇలాగ పర్చేస్ చేసుకోవాలనుకుంటే చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పదే చెప్తున్నాను, నా ఛానల్ని గ్రో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.